ఫ్లైట్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది? ఫ్లైట్కి ప్లాట్ఫారాలు ఉండవు, రన్వేస్ ఉంటాయి. ఓహో, ఈ మధ్య అలా కూడా మార్చేశారన్నమాట. సరే, జనరల్ బ్యాక్ వస్తా ఫ్రంట్కి వస్తుందా? రెక్కల కింద వస్తుంది. ఓహో, ఎండ తగలకుండా అలా మేనేజ్ చేస్తుంటారు. ఎర్ర బస్ ఎక్కొచ్చావా? ఎర్ర బస్ అంటే గుర్తుకొచ్చింది. ఎర్ర బస్సులాగా ఎర్ర ఫ్లైట్లు ఉంటాయా? కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ ఉంటాయి. ఓహో, అవును. ఇప్పుడు వచ్చే ఫ్లైట్ కాఫీ టీలకి ఎక్కడ ఆగుతుందా, డైరెక్ట్ గా నాన్ స్టాప్ గా ఇక్కడికి వచ్చేస్తాడా? నెత్తి కొట్టుకుంటావు ఎందుకయ్యా? ఏమడిగానే అంత కోపడతావు? ఫ్లైట్ నువ్వు టీవీలో చూసావా, ఒరిజినల్ గా చూసావా అని. అబ్బో, టీవీలో ఒక రకంగా ఒరిజినల్ గా ఒక రకంగా ఉంటదా? ఎందుకే వస్తారు పెద్ద పుడింగ్ లాగా ఫ్లవర్ బొక్క ఒకటి వేసుకుని? నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్? వాట్ ఏంటి పూట ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. వీడు మనోడై ఉంటాడు, వెరైటీగా ఉన్నాడు. హలో సార్. క్యాప్, బ్యాగ్, షూ. నా పేరు నరసరాజు. నేను చాలా బాగా మాట్లాడతాను. ఫ్రెండ్స్ అందరూ నరసరాజు అంటారు. ఎలా ఉంది నా పేరు? ఇట్స్ ఓకే. 3 నెలలు మీతో గైడ్గా ఉండమని మా బాస్ నన్ను పంపించారు. ఈ సిటీలో నాకు తెలియని టూరిస్ట్ ప్లేసులు లేవు. సోనియా గాంధీ ఎప్పుడూ నన్నే గైడ్గా పెట్టుకునేవారు. సోను తర్వాత నువ్వే. యు ఆర్ లక్కీ. am I రైట్? మాట్లాడేంటి? కొంపదీసి మోగోడా ఏంటి? వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. అఫ్ కోర్స్, వాడికంటే నేను అందంగా ఉన్నానని జెలసీ. నీకు మంచి రిచ్ హౌస్ చూడమని మా బాస్ చెప్పాడు. సిటీలో ఇంతకంటే రిచ్ హౌస్ లేదు. అందుకే బ్రోకర్స్కి డబ్బిచ్చి మేనేజ్ చేశాను. 24 hours వాటర్, 24 hours కరెంట్, 24 hours మై కంపెనీ. ఏంటయ్యా ఏంటి? ఎయిర్పోర్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నేను వాగుతూనే ఉన్నాను, నువ్వు ఒక్క మాట మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమని భయంగా ఉందయ్యా. మాట్లాడు ప్లీజ్. నా కర్మిలా కాలిందేంట్రా? సూర్య నమస్కారాల హైటు వెయిటు బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. పూజ అయిన తర్వాత మాట్లాడతాడేమో. నీకు తొందర ఎక్కువరా. సారీ సార్, మీకింత దైవభక్తి ఉందని తెలియ. ఓ నాయనో. జస్ట్ వెయిట్. తాగరా, తాగు. తాగుతూ ఎంజాయ్ చేయరా. ఎవడైనా సూర్య నమస్కారాలు చేసిన తర్వాత విభూతి రాసుకుంటాడు. నీకీ కర్మేంట్రా? ఇలాంటిది నాలాంటి మాసోళ్ళకి సూట్ అవుతుంది కానీ నీకు సూట్ అవుతురా? అరే మాట్లాడరా, మాట్లాడరా. అరే మాట్లాడరా. చాలా కూల్గా అడుగుతున్నాను, మాట్లాడరా. రేయ్, లోపల పెగ్గుపడింది. లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. నేను 5 అంకెలు చదివేలోపు నువ్వు మాట్లాడాలి. 1 2 3 4. నీకు దండం పెడతాను రా. ఎప్పుడు మాట్లాడతావు చెప్పరా? 5 అనేస్తాను. స్టీఫెన్ రోబోట్ అంటే ఎవరు? రాజా,
మల్లేష్ అన్నావు కదా, అతనెవరు? వాడొక ఫెంటాస్టిక్ జూనియర్ ఆర్టిస్ట్. వాడు ఉట్టి మల్లేష్ కాదు, ఫిట్స్ మల్లేష్. వాడికి ఎక్కువ సంతోషం వచ్చినా బాధ వచ్చినా వెంటనే ఫిట్స్ వచ్చేస్తుంది. వాడిని ఎలాగైనా ఆ జాంబవతికి హుక్కులాగా తగిలిద్దామని స్కెచ్ వేసి ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఓ వెంకట్రావు ఓ రంగారావు ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఓ వెంకట్రావు ఓ రంగారావు ఎవరో 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 వస్తారనుకుంటే మీరొచ్చారా అయినా కానీ రెడీ 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 రెడీ. నీలాంటి తమిళ హీరో కోసం ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నానో. నువ్వేంటి, చాలా మంది అమ్మాయిలు ఎదురు చూస్తుంటారు. పాతాళ భైరవి సినిమాలో రామారావు హీరోయిన్తో కాపురం చేస్తాడే గాఢంగా, అలా చెయ్యాలి. హే, ఆయనేంటి యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ లా కూడా కాపురం చేస్తా. నాకు డైలీ మీరు ఉండాలి. అంటే పెళ్ళంతా డైలీ కాకపోతే పార్ట్ టైం చేస్తారా? నన్ను జీవితాంతం ఎత్తుకొని తిప్పుతారు కదా. నేను మనిషినమ్మా, క్రేన్ కాదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి, ఏ మిమ్మల్ని కౌగిలించుకుంటాను. ఈ రోజు నుంచి మీరే నా హీరో. ఈ రోజు నుంచి నువ్వే నా హీరోయిన్. కమ్ ఆన్, హగ్ మీ. హగ్ మీ. ఏమైంది దీనికి? వసే పాపిస్తుదానా, జలుగు పట్టులాగున్నావు. ఏం చేసావే వీణ్ణి? హంతకురాలా చంపేశావు కదా. నేనేం చేయలేదు, నాకే పాపం తెలీదు. నోరు మోయ్. పున్నమి నాగులో పాము కాటేసి నొరుగొచ్చినట్టుగా వీడి నోట్లో కూడా నొరుగొస్తుంది. ఎక్కడ కాటేశావే? ఏ పాటలో గుద్దేశావే? షాంపూ మింగాడేమో. దేవుడి మీదొట్టు, నేనేం చేయలేదు. గోవిందు, దయచేసి ఈ విషయం ఎవరు చెప్పకు. నీకు కాలు పట్టుకుంటాను. అది నా తొడ. అంటే వంగలేనని. అయితే ఒక కండిషన్. రెండు చెప్పు. వాడు చాలా. చెప్పు. వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నా సంగతి చూసుకో. అంటే నేను నిన్ను లవ్ చేయాలా? ఓసే బీకర్ ఉన్న సింటెక్స్ ట్యాంక్ దారా, వాడిని మిగడం కాకుండా నన్ను కూడా మింగేది అనుకుంటావే. నేను చెప్పింది మాత్రం చెయ్యి. సరే చెప్పు. ఓ ఐదేహికి నా మీద లవ్వు పొంగి పొర్లేలాగా చెయ్యాలి. సరే. ఇప్పుడు నేను వైదేహిని ఒంటరిగా కలుసుకోవాలంటే ఎలా? రోజు పొద్దున్నే డాన్స్ క్లాస్ కి వెళ్తుంది, అక్కడైతే కలవచ్చు. వెరీ గుడ్. వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడి నుంచి దొర్లుకుంటూ వెళ్ళి. అలాగే, ఇంకెప్పుడు తమిళ హీరోలు నమ్ముకోను. అందుకే తెలుగు హీరోలు నమ్ముకోండి, బాగుపడతారు. అలా జరిగిన వెంటనే వాడికి కొబ్బరి నీళ్ళు తాగిపిచ్చి వాడి ఊరికి పంపించేశా. ఇక ఇటు ఆ జాంబవతి నా వైదేహి దగ్గర ఫుల్ బిల్డప్ ఇచ్చేసింది. అటు హీరోలా ఉంది ఎవడ్రా అది? ఎవడ్రా కొట్టింది ఇప్పుడు? ఎవడు కనిపించడే? ఇది భ్రమయ్య. భ్రమైతే నొప్పి పుట్టదే. అమ్మా, ఇంకా ఎన్ని ప్లాన్లు వేశారో ఏంటో చూస్తా. దేవుడు వెనక కూడా రెండు కళ్ళిచ్చుంటే ఈ నా కొడుకుల సంగతి చెప్పుండేవాడు. రేయ్, మళ్ళీ ఎవడ్రా కొట్టింది? తప్పుడు ఎదవల్లారా. ఎవడ్రా అది? ఏ అడ్డగాడితో తెలియట్లేదే. తెలుస్తా, మీ సంగతి తెలుస్తా. టవల్తో తుడుచుకుంటుండగా డబుల్ డోస్ ఇచ్చింది ఎవడ్రా? ఎవడు? ఎక్కడ? నీ సంగతి తెలుసా? రేయ్, ఎవడ్రా? ఎవడ్రా అది? నేను కన్ను మూసి కన్ను తెరిచే లోపల నా కళ్ళు బైర్లు కమ్మేలా కొట్టారు. ఎవడ్రా? నేను ఎదవలా కనబడుతున్నారా మీకు? నా చెవుల్లో ఏమైనా కాలీఫ్లవర్స్ కనిపిస్తున్నాయా మీకు? ఏండే, క్యాలీఫ్లవర్ తో రకరకాల వంటలు చేసుకొని తినొచ్చు, దాన్ని చెవులో పెట్టుకుంటానంటారేంటి లూజు లాగా? లూజు? ఎవడ్రా లూజు? నేను లూజుగా కనబడుతున్నా? కొట్టినవాడు మాత్రం టైట్ గా కొట్టాడు, నేను లూజుగా కనబడుతున్నా నీకు? కాబోయే ఎంపీలారా రండి, కాబోయే ఎమ్మెల్యేలారా రండి. ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, పంచాయతీ పెట్టి పరిష్కరించాల్సిందే. ఏంటి వంటాడా? ఎందుకు అందరినీ పిలిచా? నీ సపోర్ట్ ఏంట్రా? పక్క జరగా. ఎవడ్రా నన్ను కొట్టింది? ఏంటి కొట్టారా? ఎటకారమా? నేను మొహం కడుకునే లోపు టపీమని కొట్టడం, కళ్ళు తెరిచే లోపు వెళ్ళిపోవడం. ఎలా కనబడుతున్నారా మీకు అందరికి నేను? రే, కాళ్ళు చేతులు ఇరగొడతానే అనుకుంటున్నారా మీరు? రేయ్,
వార్డెన్నే కొట్టారంట్రా. వీడా? ఏంటి ప్రాబ్లం? ఈయన గారిని ఎవరో కొట్టారట, అది ఎవరో ఏంటో ఇప్పుడే కనిపెట్టాలి. అంతే కదా, వదిలేయ్, ఇప్పుడే కనిపెడదాం. రేయ్ రండ్రా. అయ్యో వీడు డీల్ చేస్తున్నాడేంటి? వీడు మంచిగానే నటిస్తూ మనకిందే కోతులు తవ్వుతాడే. రండి వార్డెన్ గారు, ఇట్రండి, కనిపెడదాం. పదండి. నెట్టకు పడతారు. అవును, వీళ్ళనేంటి రన్నింగ్ రేస్ లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టా? అదే మీ డౌట్. ఒక్కో వంట వాడికి ఒక్కో చేతివాటు ఉంటుంది. అదే విధంగా మిమ్మల్ని కొట్టాడే వాడికి ఓ చేతివాటు ఉంటుంది. ఆ చేతి వాటంతో ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నానంటే, మిమ్మల్ని ఎవడో ఇక్కడ కొట్టాడు కదా, అదే ప్లేస్ లో వీళ్ళందరితో లైన్ లో కొట్టిస్తే వాడెవడనేది ఈజీగా కనిపెట్టేయచ్చు. ఏందదే, వీళ్ళందరినీ లైన్ లో నిల్చోబెట్టి టపీ టపీ మని కొట్టిస్తావా? అవును. ఉండ్రా. అక్కడ నలుగురు కొట్టినందుకే నా మాడు పగిలిపోయిందే. ఇక్కడ వీళ్ళందరి చేత కొట్టించడానికి నాదేమైనా తలకాయ లేక పనసకాయ? ఇదిగో, అక్కడ కొట్టిన వాళ్ళందరినీ క్షమించేశాను, కానీ వీళ్ళందరినీ తీసుకొని నువ్వు రూమ్ లోకి వెళ్ళిపో. మీరు క్షమిస్తే మేము వదిలేస్తావా? వాడు ఎవరు కనిపెట్టాల్సిందే. రండ్రా, ఆట మొదలు పెడదాం. నా చేతులు వదలండిరా. చేతి వాటం తెలియాలి, కనిపెట్టాలి కదా. అదే డబుల్ డోసు. అది వేరే కొట్టుడు. మళ్ళీ లైన్ లో అన్యాయం. కనిపెట్టాలి కదా. ఏంట్రా బూరెలా ఉబ్బింది? ఉబ్బలేదన్నా, లైట్ గా పొంగింది. పొంగిందా పుట్టుకొచ్చిందా? బాగా చూసుకోండి, ఏం కాలేదు. ఏంట్రా ఈశ్వలింగం? ఇది ముఖ్యం అంటారా? మిమ్మల్ని కొట్టారే వాళ్ళు ముఖ్యం. ఇదే విధంగా రోజు కొట్టించి ఒక వారంలో కనిపెట్టేద్దాం. వారం రోజులా? చూచిమలాడుతుంది. అయ్యో, ఎంత వాసింది. మెదడు బయటకు వచ్చినట్టు చేశారు కదరా. అదేమన్నా హారనారా నొక్కి చూడడానికి? వాళ్ళు కొట్టిన దెబ్బలకే మాడు మండిపోతా ఉంటే మళ్ళీ నొక్కి చూస్తారంటారా జతవల్లారా? వార్డెన్ మమ్మల్నే కాదు, చివరికి మిమ్మల్ని కొట్టించాడు. భవానీని రౌడీల చేత కొట్టించమని స్టూడెంట్స్ అందరం కలిసి మీకు డబ్బులు ఇచ్చాం కదా. వార్డెన్ గారు, మిమ్మల్ని కలవడానికి ఒక అతను వచ్చాడు. ఎవరు? ఎదురుగా ఉన్నాడు, చూడండి. ఏంటిది? మనిషిని చూస్తే హైటు వెయిటు సినిమా హీరోలా ఉన్నాడు. వీడిని అడ్డం పెట్టుకుని ఆ భవానీ గడి భరతం పడతా. ఒరే ఏంటంటే, నువ్వు పని చేయి, ఈ అబ్బాయిని తీసుకుని నా రూమ్ లో కూర్చోబెట్టు, నేను వచ్చి మాట్లాడతాను. అలాగే వెళ్ళబ్బాయ్. సార్ అదంతా మనం మాట్లాడుకున్నట్టుగానే జరుగుతుంది, కానీ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను చెప్తున్నా, పదండి. నేను ఉన్నాను కదా, నో ప్రాబ్లం. వార్డెన్ ఎవరతను? ఎవరా? 6 అడుగుల హీరోలా కనిపిస్తూ ఉంటే ఎవరని అడుగుతావేంట్రా? నేను సెటప్ చేసిన రౌడీ స్టూడెంట్ లా వచ్చాడు. ఇక నుంచి హాస్టల్లో ఏం జరుగుతుందో ఎవరు తెలుసుకోలేరు, జాగ్రత్తగా ఉండండి. ఏదో పేపర్ మీకు చూపించి వెళ్ళాడే, అదేంటి? అది భవానీ గారిని ఎలా కొట్టబోతున్నాడు, ఎలా అటాక్ చేయబోతున్నాడో లిస్ట్ రాసి చూపించాడు. పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి పంపించా, అది మ్యాటర్. ఏంటో వీడిని మేపడానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో ఏమో. మేము ఇచ్చాం కదా. కొట్టారంటే పళ్ళు రాలిపోతాయి. మీరు ఇచ్చింది అడ్వాన్స్ గా సరిపోయింది. వాడికి రోజుకి 500 ఖర్చు పెట్టాలి. నాకు 4000 జీతం. ఎక్కడి నుంచి తీసుకురాను? మేమిస్తాం. అది ఆ మాట అన్నారు చాలు. వేయండి. ఆ భవానీ గారి సంగతి నేను చూసుకుంటాను కదా. వెళ్ళండి, మీరు వెళ్ళి మిగతా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి. అమ్మయ్యా. అమ్మో, ఈడేళ్ళు ఆయన తీసుకొస్తున్నాడేంటి? హలో, నేను రా హరీష్ని. వాట్సాప్ రా. నువ్వు తెలుగులో షారుఖ్ ఖాన్ కోసం రాసుకున్న ఫ్యాక్షన్ స్టోరీ పంపిస్తావా? మా ఫ్రెండ్ సినిమా తీద్దాం అనుకుంటున్నాడు. పేపర్ మీద ఎమోషన్ అర్థం కాదురా, షార్ట్ కట్ లో చిన్న నరేషన్ ఇస్తాను, స్క్రిప్ట్ తర్వాత పంపుతాను. ఇదిగో ఒకసారి మాట్లాడైతే. హలో సార్, గుడ్ ఈవినింగ్. బేసిక్ పాయింట్ ఏంటంటే సార్, విలన్ ఒక ఊర్లో వేయాలనుకున్న బాంబు మిస్ప్లేసే వేరే ఊర్లో వెళ్ళిపోద్ది సార్. హీరో ఫ్యామిలీ డెడ్, రెవెన్స్ స్టార్ట్. సినిమా ఓపెనింగే పెద్ద బాంబు వెళ్తుంది సార్. ఆ మంటల్లోంచి ఒక పురివిప్పిన నెమలు బయటకు వస్తుంది. నెమల వెనకాలే ఒక చిన్న బాబు నడుచుకుంటూ వస్తుంటాడు. తప్పటడుగులు వేసుకుంటూ వస్తున్న ఆ బాబు రోడ్డు పక్కనే వాడన్ బాంబు తీసి ఇసురు పక్కూర్లో కొడతాడు సార్. దడేల్ పెద్ద బాంబ్ బ్లాస్ట్. స్క్రీన్ అంతా ఫైర్, మొత్తం డెడ్ బాడీస్, అంతా డెడ్ సార్. స్లో మోషన్ లో రెయిన్ మొదలైంది, బ్లడ్ ఏమో స్పిల్లింగ్ సార్. బాబు సేఫర్. సేఫ్. ఆ మంటల్లోంచి నెమల కేకల్లోంచి మన టైటిల్ సార్, ఉగ్రనరం ద మ్యాన్ విత్ మజిల్. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఇక్కడ కట్ చేస్తే 40 years తర్వాత నీతి, న్యాయం, ధర్మం అవసరం లేదని స్కూల్ పిల్లలకు నేర్పడం మానేసిన రోజు లేదు. అమ్మాయిలకి రక్షణ లేదు, జెంట్స్కి ధైర్యం లేదు, యానిమల్స్కి షెల్టర్ లేదు. అందరూ ఒకలాగే బ్రతుకుతున్న రోజు లేదు. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎక్కడ చూసినా అత్యాస. కొన్నాళ్ళకి వాళ్ళ అత్యాస నిరాశగా మారిపోయి అందరూ స్టేట్స్కి మైగ్రేట్ అయిపోదామని డిసైడ్ అయిపోయారు. ఆ గ్రేట్ డిప్రెషన్లో సడన్గా అట్మాస్ఫియర్లో చేంజ్. హీరో ఇంట్రడక్షన్
సూర్యుడు మబ్బుల్లో దాక్కున్నాడు. పొద్దున్నే తెల్లారిపోతుంది. ఉగ్రనరం ద మ్యాన్ విత్ మజిల్ ఆ ఊర్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. తన నేల మీద నడుస్తుంటే ఆకాశంలో మబ్బులు పక్క తప్పుకున్నాయి. అక్కడ కావాలంటే ఎఫెక్ట్ కోసం 2 బాంబులు వేసుకొచ్చారు. అది లాజిక్ ఏం లేదు. తను నడుస్తుంటే కరెంట్ స్తంభాలు షాక్ కొట్టేసి బ్యాక్గ్రౌండ్ లో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంది. కొంచెం మెల్లగా మాట్లాడరా. స్టోరీలో బాంబులు బ్లాస్ట్లు తప్ప వాడికి ఇంకేం అర్థం కానట్టుంది. మీరు కంటిన్యూ చేయండి సార్. సార్ తను చూసాక కళ్ళు లేని వాళ్ళు చూడడం మొదలు పెట్టారు. అన్ని లోకాల్లో హోమాలు చేసుకున్నారు. టాటా సుమోళ్ళు, AK-47 నాటు బాంబులు ఇంకా ఆపిస్తే బెటర్ అనిపిస్తుంది. భాగ్యాన్ని ఉతారా. సార్ ఇక్కడ సిగ్నల్స్ కొంచెం రాంగ్గా ఉన్నాయి సార్. నేను మళ్ళీ చేస్తానే మీకు. నెక్స్ట్ టైం ఏంటి సార్? సార్ కొంచెం మెల్లగా అరే కట్ చేస్తే. వావ్, అప్పుడే ఫ్రెండ్ చెప్పిరా. క్లారిటీ లేదురా. ఇంత సైలెంట్గా మాట్లాడుకున్నారు. స్టోరీ డిస్కషన్ పక్కోళ్ళకి ఇబ్బంది ఎందుకని. ఓ సరే, కాఫీ సెగ్మెంట్ సక్సెస్ఫుల్గా పాస్ అయ్యాను. ఇప్పుడే మాట్లాడుకోవడం మొదలైంది. అరే 5th సెగ్మెంట్లో ఆల్రెడీ 5 minutes అయిపోయారా? అయితే నేను వాళ్ళతో పాటు చెక్ ఇన్ అయిపోయి అవతల పక్క వెయిట్ చేస్తుంటాను. ఎంజాయ్. జై హో. ప్లీజ్ గో. కంటిన్యూ. ఓకే చెప్పండి సార్. నానా రకాల మారణాయుధాలతో విలన్ ఫ్యాక్షన్ గ్యాంగ్ టాటాలు చెప్పుకుంటూ హీరో చేసి మొదలుపెట్టింది. కిలోమీటర్ అవతల నుంచిన హీరో అవి టాటాలు కాదు తన పేలిస్తానికి వస్తున్న టోటాల్ అని తెలిసి టైర్లన్నిటిని ఊపిరితో పంక్చర్ చేసేస్తాను. ఇది విలన్కి చిరాకు వచ్చి పెద్ద బాంబు తీసి హీరో మీద విసురుతాడు. హీరో డైవ్ క్యాచ్ చేసి పట్టుకుని చేత్తో నిలిపేస్తాడు. ఏంటి బాంబుని క్యాచ్ చేశాడా? నలిపేశాడా? సూపర్ సూపర్. థియేటర్ బ్లాస్ట్ అయిపోద్దంతే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మాతో ఒకసారి వస్తారా? వై సార్? వాట్ హ్యాపెండ్? భయపడాల్సిందేం లేదు సార్, ఇది జనరల్ చెకింగ్ మాత్రమే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫీస్లో క్లారిఫై చేస్తాం. ఏంటండి ఏంటి? ఇండియన్ని అరెస్ట్ చేసే పవర్ నీకుందా? అరెస్ట్ అని అనలేదు సార్. మీరు అనవసరంగా కేసు కాంప్లికేట్ చేయకండి. లేకపోతే ఏడో భయపడటం ఏంటండి? మనం ఏమన్నా టెర్రరిస్టులు భయపడటానికి? బొంగుగాళ్ళు. ఐ హావ్ గాన్ సో మెనీ కంట్రీస్ యు నో. Kalau Encik tidak ikut saya sekarang, saya boleh tahan Encik sekarang juga. Kami polis Malaysia mesra kepada teroris. Tapi kami boleh bersikap keras jika Encik tidak memberikan kerjasama. Saya takkan ulang lagi. ఓ అంత సీరియస్ మ్యాటరా? అయితే ఫాలో అవుతాం. పదండి. ఏంట్రా ఎవడో రాడేంట్రా? నన్ను ఒక్కడిని ఇలా వదిలేసి వెళ్ళిపోయారేంట్రా? నన్ను చూసి ఏమన్నా భయపడుతున్నారా? భయం ఎందుకురా? ఇప్పటికే రైతులు ఎంతో మంది ఆకలితో అలమటించి ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారా? కానీ మీరు హత్యలు కూడా చేద్దాం అనుకుంటున్నారా? ఐ డోంట్ కేర్ దిస్ బ్లడీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ రా. నాకు ఎవరన్నా లెక్కలేదురా. కానీ ఒకటి, చచ్చిపోయేలోపు 1, 2, మేబీ 5 5 చెప్పారే చచ్చిపోతాను రా. ఐ నో దట్. నాకు తెలుసు. రేయ్, నేను మాట్లాడేదంతా మీరు వింటున్నారని నాకు తెలుసు. ఆ గోడ వెనక నుంచి వింటున్నారా? ఈ గోడ వెనక నుంచి వింటున్నారా? స్ట్రైట్ గా వింటున్నారా? రండ్రా. ఎక్కడి నుంచి వింటున్నారా? ఐఎమ్ రెడీ. రండ్రా రండ్రా తెలుసుకుందాం. రండ్రా. వచ్చారా? What's your name? సత్యనారాయణ స్వామి. Look at the camera. సత్యనారాయణ స్వామి సార్. What's your real name? రియల్ నేమ్ సత్యనారాయణ. ట్రూత్ఫుల్ గాడ్ సత్యనారాయణ స్వామి సార్. What's this? Is this a spy cam? కెన్ ఐ లుక్ ఎట్ దేర్ సార్? No. ఓ దిస్ ఈస్ కెమెరా సార్. presented by my wife at my birthday. What is this? Cell phone. Pictures. పిక్చర్స్. వీళ్ళందరూ నా స్నేహితులు. అప్పుడప్పుడు మీటింగ్స్ లో కలుసుకుంటాం. దే ఆర్ ఆల్ ఫారెన్ ఫార్మర్స్. ఐఎమ్ ఇండియన్ ఫార్మర్. ఎక్స్చేంజింగ్ ఐడియాస్. Then what's the idea here? అబ్బో కర్మ. నా కర్మ ఏంటి? వాడి ఫోటో కూడా ఇందులో ఉందా? హీస్ మై ఫ్రెండ్, ఆఫ్ఘన్ ఫార్మర్. We checked his background. He's clear. You may let him go. We are sorry, man. This is a normal formality. You're free. You can go. Thank you, sir. Thank you, sir. I never listen to stories in future, sir. Thank you, sir. ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాందిగం. ఏంటి బావా ఇప్పుడు ప్రకటనలు? ఇది ఆనందవి ఆటో స్టార్టింగ్ నవ్వు. ఇది లోకు నవ్వి తల్లి తీరా నవ్వు. నవ్వు తల్లి తీరా నవ్వు. నవ్వు తనివి తీరా నవ్వు. ఇప్పుడు వార్తలు చదువుతున్నా. మిమిక్రీ కింగ్. ఓ పాలు బయటకు వస్తా.
నన్నే ఈ ఏరియాలో నన్ను అందరూ మిమిక్రీ కోకిల, మిమిక్రీ తుఫాన్, మిమిక్రీ సునామీ అని పిలుస్తారు. ఓహో కదరా? ఎవరో ఫ్యాన్స్ వచ్చుంటారు, వెళ్ళి దర్శనం ఇచ్చొస్తాను. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరు వచ్చారో ఏంటో, అయ్యి బాబోయ్. నిన్న నేను పొడుచుకున్న నొప్పి ఇంకా తగ్గలేదు, ఇప్పుడు ఈడెక్కడ పొడుతాడో ఏంటో. నమస్తే సార్, ఏంటి ఎలా వచ్చారు? ఏందా ఇది? రోజు 6 గంటలకు ఊదే సైరను ఈ రోజు 8 గంటలకు ఊతే నేను అట్టగా నిద్రలేసేది నా తుండుగుడ్డ. సైరనా? మరే సుప్రభాతమా? ఏమయ్యా ఊదే సైరన్ సరిగా ఊదబడలా? దీనికి తోడు క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే. నీ క్లోజప్ అడ్వర్టైజ్మెంట్తో నా బామ్మది క్లోరోపాన్ పెట్టావు కదరా, ఆడు ఇప్పుడు లేస్తాడు, అసలు లేస్తాడు లేవడం నా తుండుగుడ్డ. ఏదైనా పని చేస్తే పద్ధతిగా ఉండాలయా, అసలు ఏ మనిషి నువ్వు నా తుండుగుడ్డ? మరీ అంత దారుణంగా పొగడేకండి సార్, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడి చాలు కానీ పోయి పని చూసుకో. ఓకే, మీ ఆవిడకి ఆటోగ్రాఫ్ కావాలి అంతే కదా? ఓకే, సాయంత్రం రమ్మని ఇచ్చేస్తాను. అలాగే ఏం పర్లేదు సార్, ఆటోగ్రాఫే కదా నాకు అలవాటే. ఎక్కడ చూసినా మనకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు రా, అందరూ ఆటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు. మనం గిన్నిస్ బుక్ లో ఎక్కుతున్న న్యూస్ ముందే లీక్ అయిపోయినట్టుంది. ఎందుకురా మా దగ్గర రీలు? వాడు చెప్పిందంతా మేము విన్నాం. నీకు ఇది అవసరమారా? అంటే మన కాలనీలో అందరినీ సంతోష పెట్టినట్టు ఉంటది, అలాగే మన ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంటది కదా. అది అర్థం కాలేదు, ఏదో ఒక ఎస్టో తిట్టేస్తున్నాడు. వదిలేరా, ఇది నీకు కొత్త ఏం కాదు కదా. ఏరా అయితే రేపు నిన్ను తిట్లు తిని. అయ్యో, ఆ ఛాన్స్ నాకు ఇక్కడ ఇస్తావురా? చెప్తాను. ఆ డబ్బు మేము ఈ రోజు విల్లా ప్యాలెస్ అనే 2 స్టార్ హోటల్స్ లాకర్స్ లో దాచాం. లాకర్స్ కాంబినేషన్ నంబర్స్ ఈ రోజు రూమ్ నంబర్ 1015, విల్లా ప్యాలెస్ 2023. కాంబినేషన్ నంబర్స్ విల్లాలో ఉన్నాయి సార్. విల్లాలో ఎక్కడ? వార్డ్రోబ్ లో ఉన్న డ్రాయర్ లో ఉన్నాయి సార్. నీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ చెప్పు. 828-9999. ఏంట్రా చూస్తున్నావు? నంబర్ బాగుందనా? ఆహా, అవునరా, నాకు కూడా చాలా నచ్చింది. ఓ పని చేద్దాం రా, డబ్బు వదిలేసి ఆ సిమ్ కార్డ్ పెట్టుకుని వీళ్ళని కూడా వదిలేసి ఆ నంబర్ నుంచి హాయిగా ఫోన్లు చేసుకుంటూ ఉందాం రా. సరే చెప్పా, ఫోన్ చేయి. వాడు చేసిన లాస్ట్ కాల్ డీటెయిల్స్ ఇయ్యరా. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అస్సలు కుదరదు, ఫోన్ పెట్టేసాయి. ఫోన్ పెట్టయ్యా. వీడేంట్రా కుదరదంటాడు? నువ్వేంట్రా అలా చూస్తున్నావు? వాడు కుదరదంటే మనం డబ్బులు వదిలేసి ఇంటికి వెళ్ళిపోతామా? ఇష్టమనా? ఏ ఫోన్ చేయి మళ్ళీ. ఈ లాస్ట్ 2 నంబర్స్ బ్యాంకాక్ వేరా? ఇప్పుడు వద్దు. రింగ్ అవుతుంది. హలో హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా టెన్షన్ లో మేముంటే మధ్యలో నువ్వాడిరా చెత్తన డాష్. పడే ఫోన్. ఏదో అన్న నంబర్. తిట్టినానా? కొట్టినానా? ఏ ఫోన్లో ఎట్లా కొడతారా సువర్కే బచ్చే? మళ్ళీ చేయి ఫోన్. చేస్తా. నువ్వు అభి కలిసి వాకింగ్ స్ట్రీట్ దగ్గర ఎత్తకండి. ఆగండి. ఇలాంటి ఎదవులతో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు, నేను మాట్లాడతాను. ఫోన్. హలో, ఏయ్ ఎవర్రా నువ్వు? నేనెవరో నీకు తెలీదు. తెలియకే కదరా అడిగేది, అసలు నువ్వెవరో నీకు తెలుసారా? ఎదవరాయాల ఒక హైదరాబాదోడు తెలుగుని హిందీని ఉర్దూని మిక్స్ చేసి తిడితే ఎలా ఉంటుందో తెలుసారా నీకు? తేరీ నాకి సాకి నాకా. తేరీ నాకా నాకి నాకానా? మేరీ నాకి నై రే, తేరీ నాకి నాకి. మేరీ నాకా సాకి నాకా అంటే ఏంట్రా? నాకు కూడా తెలియదు. ఇలాంటి తిట్లు నాకు చాలా వచ్చు. లవండర్ మే బవండర్ సాలే. లవండర్ మే బవండర్. ఒరేయ్, అసలు ఐడెంటిఫికేషన్ ఫోన్ నెంబర్ లేకుండా ఎలా బతుకుతున్నావురా? ముందు నీ ఫోన్ కు నెంబర్ ఎంచుకోరా, తుమ్మిరి నాయాల. నీ పొజిషన్ ఏంటో నీకు తెలీదు. నా పొజిషన్ గురించి నీకెందుకురా? నీ కిష్కిందలో నా కొలంబో. నీ కిష్కిందలో నా కొలంబోనా అంటే ఏంట్రా? మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసేవారికి ఏం చేస్తాను తెలుసా? చేస్తే ఏంట్రా? ఏం చేస్తానంటే చేస్తే ఏంటి? మళ్ళీ ఫోన్ చేసావంటే చేస్తే ఏంటి? ఏం చేస్తా, అది ఫోన్ ఎత్తానంతే. ఇంక సచ్చినా చేయడు. ఏం మనుషులురా మీరు? అసలు చదువుకుందోళ్ళేనా? ఏం తిట్లు రావి? అదేంటి
మేరీ మాకి సాకి నాకానా లవండర్ మే బవండర్ సాలే అంట అదేందన్నా నీ కిష్కిందలో నా కొలంబో అంట ఆ? ఇన్ని తిట్లు నాకే రావు కదరా ఏం జనరేషన్ రా మీది సార్ మేమిద్దరం మీ దగ్గర ఉన్నాం తెలియక అలా తిట్టుంటారు సార్. ముందు మేము మీ దగ్గర ఉన్నామని SMS చేయండి సార్, అప్పుడు గ్యారంటీగా మాట్లాడతారు. ఇదే మెహరాన్ గఢ్ కోట. కోట కాకపోతే నీ కొంపనుకుంటున్నావా? దాని హిస్టరీ కరెక్ట్ గా చెప్పా. నేను నీ హిస్టరీ చెప్పగలను కానీ ఈ కోట హిస్టరీ డీటెయిల్స్ జాగ్రఫీ చెప్పాలంటే మా గైడ్ భయ్యా దిగాలి. ఆడేవాడు భయ్యా భయ్యా గైడా? గైడ్ అంటే బుక్ అనుకుంటున్నావా? ఇతనే ఇతను గైడా? బతుకు తెరువు కోసమే టూర్ గైడ్, వీలైనంత డబ్బులు సైడు. డబ్బులు సైడ్ చేస్తాను సంగతి నాకు ముందే తెలుసు. ఇంతకు కోట మ్యాటర్ ఏంటో చెప్పండి. ఫస్ట్ బిల్ ఎంత వేస్తాడో కనుక్కో. రాజుగారి కోట, రాణిగారి తోట, మొత్తం టూరు 2000. టూ మచ్. ఇదిగో భయ్యా, కాస్ట్ గురించి ఆలోచించే వాళ్ళకి టేస్ట్ లేనట్టే. నేను ఆ తెల్లల దగ్గరికి భయ్యా, వెళ్ళిపోతా. భయ్యా, భయ్యా, ఒక్క నిమిషం మేడం, అది కాదు కానీ ఇంకొకసారి ఆలోచించండి. వీడికో జలక్కివ్వాలి. సరే, మాకు అర్థమయ్యేటట్టు అన్ని చెప్పాలి. అలాగే భాషను బట్టి రేట్ ఉంటుంది. మన తెలుగులో మాట్లాడుకుందాం. కాస్ట్లీది అడిగాడు. ఏ టైప్ తెలుగు కావాలి? ఏంటి తెలుగులో కూడా రకాలు ఉన్నాయా? అబో చాలా ఉన్నాయి. నెల్లూరు యాస కావాలా, గోదావరి ప్రాస కావాలా, రాయలసీమ మాసు కావాలా, కృష్ణా క్లాసు కావాలా, గుంటూరు హోరు కావాలా, ఓరుగల్లు జోరు కావాలా, తూర్పు సైడ్ మాట కావాలా, నైజాం ఘాటు కావాలా? చాయిస్ ఇస్ యోర్స్. మీ వాడు మామూలుడు కదే, సకల కళా వల్లభన్. మా వాడి మాటలు కోటలు దాడతాయి. రేటు గురించి ఆలోచించి లేట్ చేస్తే ఏ ఫారిన్ రూపో ఎత్తుకుపోతారు. మా వాడికి పబ్లిక్ లో మంచి డిమాండ్ ఉంది. రాజా మీది నుంచి దేక్తా, రాణి ఆ కింద నుంచో నాచుతా, బట్లు కేకడతా, తిండి తిని సోతా. మీ వాడి దగ్గర చాలా సకలు ఉన్నాయి. పెరంగి 1863లో దీన్ని తయారు చేశారు. మహారాజు గారు దీన్ని 1904లో కొన్నారు. ఇలాంటివి ఇక్కడ 150 ఉన్నాయి. అదేంటో పేమెంట్ దేని గురించి మాట్లాడుకున్నావురా? దీని గురించే. దీని గురించి అడుగు, దాని గురించి చెప్తే ఎక్స్ట్రా అవుతుంది. ఇది పని చేస్తుందా? నీది పని చేస్తుందా? ఏంటిది? బొర్రా. ఫోటో దిగు. మాటల మీద రైట్ చేస్తూ మమ్మల్ని బాగా గైడ్ చేసావా. ఉండు, నీ పేమెంట్ ఇస్తా. టామీ, ఏమి? నువ్వేమి ఇవ్వక్కర్లేదు. మనకే అతను 8,000 ఇవ్వాలి. నేనా? ఏంటి? వింటే చెప్తా. మొన్న సినిమా హాల్ దగ్గర 10,000 సైడ్ చేశా. అందులో నుంచి 2 పోతే నువ్వే ఇంకా మాకు 8,000 ఇవ్వాలి. కీప్ ఇట్. అది టిప్. ఇట్స్ టిట్ ఫర్ దాట్. అండ్ ఐ హేట్ కన్నింగ్ ఫెలోస్. కమ్ ఆన్ గైస్. ఇదిగో దేవుడు, మేము సైడ్ చేసాం. నువ్వు మాతో వస్తే బాగుంటుంది, లేకపోతే నిన్ను కూడా సైడ్ చేస్తాం. ఇదిగో నీ వేటగా టోపీ. సారీ భయ్యా. కమ్ ఆన్ గైస్. పీకల దాకా మింగి పడుకొని ఉంటాడు. మనం సౌండ్ చేయకుండా వెళ్ళి వాడి ATM ఓపెన్ చేసి నొక్కేసి డబ్బంతా లాగేద్దాం. మన డబ్బే కాదు, వాడి డబ్బు కూడా లాగేద్దాం. బ్యాగులు భద్రాసిపోయి ఉంటాయి. ఫ్యూజులు కొట్టేశాయా? వీడు ఫస్ట్ పట్టుకున్నట్టున్నాడు. షాక్ ఎక్కువ కొట్టింది. ATM కదా, నైట్ టైం సెక్యూరిటీ కోసం కరెంట్ పెడతా. నెక్స్ట్ టైం వోల్టేజ్ కొంచెం ఎక్కువ చేసి పెడతా. ముట్టుకోగానే కరెంటు తీగల మీద కాకుల్లాగా మాడిపోతారు. శాంపుల్ చూసారు కదా, ఇంకెప్పుడు పట్టుకోరు. చలిగా ఉంది కదా, పైగా రాత్రి పూట వెళ్ళిపోదాం పదండి. టామీ, ఏంటి సామి? నా పెట్టె ఓపెన్ చేయడానికి ట్రై చేసినందుకు 10,000 నీ బాబు గడు కడతాడా? దానికి షాక్ తిన్నాం కదా. షాక్ పనిష్మెంట్, క్యాష్ పెనాల్టీ. బ్యాటరీ ఛార్జింగ్ కి ఓ 1000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి. అర్థమైందా? టామీ, 1000 ఇచ్చి. లోపల ఉంది, తీసుకొస్తానే. వీడు కొంచెం ఓవర్ కదా, ఈడికి ఎక్కువ కొట్టినట్టు